అందరికీ నమస్తే అండి. నేను రవళి కూర్చొని ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు? ఇవన్నీ మేము అట్ల తద్ది నుంచి వచ్చిన డే అన్నమాట. స్నానాలు అవి చేసుకొని ఫ్రెష్ అయ్యాక ఇంకా మా రవళి వాళ్ళ మదరు లలిత గారు కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ పంపించారండి. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు కదా, మా ఆడపడుచు పిల్లలు, కోడళ్ళు వాళ్ళకందరికీ ఇవ్వమని పంపించారు. అది అట్ల తద్ది వేడుక కానుక అని నేమ్ ప్రింట్ చేయించారు. రిటర్న్ గిఫ్ట్స్ కింద నాకు కొన్ని పంపించారనమాట, మీ వాళ్ళకి ఇవ్వండి అని. దాంతోపాటు బ్లౌజ్ పీసెస్, ఇంకా ఆకు వక్క పండు తాంబూలం అరిసెలు, ఇవి అనమాట. ఈ పద్ధతి అనేది మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. ఈ అట్ల తద్ది వాయినాలు అవి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళు కూడా చూసి సరదాగా ఎంజాయ్ చేసేయండి. ఇవన్నీ ఏంటంటే మన తెలుగు వాళ్ళనే కాదు, మన ఇండియాలోనే అనుకుంటా ప్రతి ప్రాంతంలో ఉండేవి ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు అనేది. అంటే దీని ద్వారా ఏంటంటే మన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం. ఇప్పుడు ఆ సందర్భానికి అందరూ అటెండ్ అయ్యే అవకాశం ఉన్నా లేకున్నా ఆ తర్వాత అయినా దాని తాలూకు చిన్న వస్తువో కానుకో గుర్తుగా ఇవ్వడం అన్నమాట. సో ఇవన్నీ సర్దుకున్నాము. ఇక్కడ మా వాళ్ళందరికీ రవళి చేత ఇప్పించడానికి ఇలా సర్ది పెట్టానండి. మీతో ఇవన్నీ షేర్ చేయడం ఎందుకంటే మన ఛానల్ ద్వారా నేను మన లైఫ్ స్టైల్ని, మనం ఆచరించే పద్ధతులు, అలవాట్లు, చిన్న చిన్న విషయాలు కూడా మీతో షేర్ చేస్తున్నాను. సరదాగా చూసి ఎంజాయ్ చేయండి. ఆ కంటెంట్ నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ అండి, దయచేసి వీడియోలన్నీ పూర్తిగా చూసి లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి. ఇక బాపట్ల ఈ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నాకు అంటే వాళ్ళు పెట్టిన చీరల గురించి, చీరలు కూడా చూపిస్తున్నాను, సరదాగా చూసేయండి. మన ఆడవాళ్ళకి ఇంతకంటే సరదా ఏముంటుంది చెప్పండి. ఇది నాకు లలిత గారు, రవళి వాళ్ళ మదర్ పెట్టారు. అట్ల తద్ది వాయనంతో పాటు మంచి లినెన్ కాటన్ శారీ, చాలా బాగుందండి. అంటే బాగుంది అని చెప్పడం, జడ్జి చేయడం కాదు, ఏదైనా బాగుంటుంది, ప్రేమతో పెట్టింది, కానీ ఇలా ఉందని చెప్తున్నాను. మంచి బ్లూ కలర్కి గంధం కలర్ పైట అంచు. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ ఒక ఫ్యాన్సీ టైప్ శారీ. ఇది రవళి వాళ్ళ అమ్మమ్మ గారు పెట్టారండి నాకు. నేను మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళానని పెట్టారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆవిడ ప్రేమతో నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సిల్వర్ కలర్, ఇది పటోలా టైప్ శారీ, ఫ్యాన్సీ శారీ అదొకటి. ఇంకా రవళి వాళ్ళ మేనమామ గారు భార్య భూదేవి గారు పెట్టారండి నాకు. ఇది బనారస్ శారీ. నాకు అసలు చాలా, అంటే ఎందుకులేండి ఇబ్బంది అంటే, లేదు మీరు మొదటిసారి మా ఇళ్ళకి వచ్చారని వాళ్ళంత ప్రేమతో నాకు ఇచ్చిన కానుకలండి. మీకు నేను సరదాగా చూపిస్తున్నాను, చూసేయండి. ఇది సీ గ్రీన్ కలర్ బనారస్ శారీ. ఇవన్నీ ఏంటంటే మన చక్కగా షేర్ చేసుకొని సంతోషపడాల్సిన విషయాలని మీతో చెప్తున్నాను. చాలామంది ఇళ్ళలో ఉండే ఆచారాలే, చాలామంది పాటించే పద్ధతులేలేండి. ఇంకా ఆ రోజు ఏంటంటే రవళి అట్ల తద్ది నోచుకున్నంతసేపు పూజలో కట్టుకున్న శారీ వాళ్ళ అమ్మగారు కొనిచ్చారనమాట. అయితే మేము ఇక్కడి నుంచి రవళికి చీర అది తీసుకెళ్ళాము. అది కట్టుకుంది, మార్చుకుంది, కానీ ఆ తర్వాత వీడియో కానీ ఫోటో కానీ తీయడానికి మాకు కుదరలేదండి. అప్పటికే పూజ టైం అయిపోయి భోజనాలు అవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో అందుకని మీకు చూపిస్తున్నాను. ఇది ఇక్కడే కొన్నామండి, మన హైదరాబాద్లోనే. రవళినే సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంది. మంచి ఇదేంటి పాలపిట్ట కలర్ బ్లూ, చాలా బాగుంది. రవళికి కూడా చాలా సూట్ అయిందండి. కొద్దిగా ఫోల్డింగ్ ముడతలుగా ఉందండి, ఎందుకంటే కొద్దిసేపు కట్టుకొని విప్పింది కదా, ముడతలుగా ఉంది. జస్ట్ మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇదండి, ఇది శారీ. సింగిల్ కలర్, ఫుల్ బ్లూ కలర్, చాలా మంచి బ్లూ అండి. మీకు వీడియోలో కరెక్ట్ షేడ్ కనిపిస్తుందని అనుకుంటా. ఇంకా ఫుల్ సేమ్ కలర్ అని
బ్లౌజ్కి చక్కగా వర్క్ చేయించుకుందండి. ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే 2-3 ప్లేసెస్ ఉన్నాయండి. చక్కగా చేస్తారు వర్క్. ఇదిగోండి ఇలా వర్క్ చేయించుకుందనమాట. కట్టుకుంటేనైతే చాలా బాగుందండి. మేము ఫోటో తీయడానికి కుదరలేదు. ఈసారి ఎప్పుడన్నా కట్టుకున్నప్పుడు నేను ఫోటో షేర్ చేస్తాను. ఇంకా రవళికి బుట్ట జోడు కమ్మలు తీసుకెళ్ళామండి మేము. ఇది కానుకగా పెట్టాము. మన పిల్లకే కదా ప్రేమతో మనం ఇచ్చేది. ఇంకా మంచి సందర్భం కలిసి వచ్చిందని తీసుకెళ్ళామన్నమాట. ఇదండి ఆ రోజున మేము మా కోడలికి ఇచ్చిన కానుక. ఇదంతా ఏంటండి, ఇవ్వడం పుచ్చుకోవడం. ఇది ఏంటంటే ఆ సందర్భానికి మన పిల్లలకు మనం చేసే చిన్న సంతోషం అన్నమాట.